ఇప్పుడు తెలుగు రచయితల వేదిక సభ్యులు గౌరవనీయులు శ్రీ కోన రంగనాయకులు గారు వచ్చి తమ యొక్క కవిత్వాన్ని ఆలపించాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు కోన రంగనాయకులు. కడుపు నిండా బొవ్వతిని కాలు చాచి కూర్చున్నా ఏదో కవిత రాద్దామని. అంతే ఆవలింతలు మొదలయ్యాయి. కంటి నిండా నిద్రొస్తుంటే కవిత రాయలేనని బొజ్జున్నాను. సగము నిద్రలో చటుక్కును లేచా. కడుపు నిండా బొవ్వ పెట్టిన రైతు ఎలా ఉన్నాడో చూసి వద్దామని అలా ఊరి చివరికి వెళ్ళాం. ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఎవరా అని తొంగి చూశాం. పాడుబడిన గుడిలో ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం తాటి కమ్మలతో నేచాడట. ఎండకైతే పర్వాలేదు, వర్షం వస్తే తడిసిపోతుందట. అయినా ఈ ఎండా వాన తనకు కొత్త ఏమీ కాదని పొలంలో నిత్యము తడుస్తూనే ఉంటానని సర్ది చెప్పుకున్నాడు. అంతే, చేయి పట్టి తడిమ గట్టిగా రాటుదేలి ఉన్నాడు. మట్టితో సావాసం కదా, అలాగే ఉంటాయని బదులు. ఆకలి కేకలు ఎందుకని అడిగా. చీకిపోయిన గుండెలతో ఇలా చెబుతున్నాడు. ఈ 7 పంటలు బాగానే పండాయి. ప్రకృతి పాడు చేయలేదు, పక్షులు ఎత్తికెళ్ళలేదు, బస్తాల కొలది ఎరగబండేసింది. అయినా నేను రైతుని కదా బాబు, ఆకలితోనే సావాల్సిందేనట అని దీనముగా అన్నాడు. ఆశ్చర్యం, అంతలా పండినా ఆకలేమిటని అడిగా. గిట్టుబాటు ధర లేదని దళారులు మొత్తం దోసుకున్నారని వచ్చిన డబ్బులు వడ్డీ కింద జమ చేసుకుని అసలు అలాగే ఉందని పద్దురాసిపోయాడు. అమ్ముకోవడానికి ఒంట్లో రక్తము కూడా లేదు, కిడ్నీ గుండెకాయలు కూడా సక్రమంగా పనిచేయడం లేదని అన్నారు. ఏ అర్ధరాత్రో మృత్యు మా ఇంటి ముందు తిష్టవేసి ఉరుకొయ్యలు ముద్దడినో లేక పురుగులు మందు పెప్సీ అయ్యినో కాలానికి ఎరుక. రచయితగా నాకు ఆవేదన కలిగింది. మనకు తిండి పెట్టే రైతు సాగు ఈ సమాజానికి శ్రేయస్సము కాదు. ప్రభుత్వాలు కూడా ప్రకటనలో కాకుండా ఆచరణలో చిత్తశుద్ధి చూపాలి. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవు. ఎద్దులు ఎలాగూ లేవు, రైతులు కూడా రాజ్యాన్ని కోలుకోవద్దు. బాష్ప నయనాలతో ఇది కవిత కాదు, సమాజపు గుండె కోత శీర్షిక. ధన్యవాదాలు. రంగనాయకులు గారు కవిగా రైతుకే ప్రకృతికి ఉన్న సంబంధాన్ని, రైతు ఈతి బాధలు, జనానికి రైతు యొక్క కష్టాలు అన్నీ కూడా వివరించారు. అభినందనలు సార్.